తల్లికి వందనం పథకం మీకు ఇప్పటి వరకు డబ్బులు మీ అకౌంట్లో డిపాజిట్ కాలేదా? అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత డబ్బుల్ని మీ అకౌంట్లో అంటే తల్లుల అకౌంట్లో డిపాజిట్ చేస్తుంది. దాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అంతేకాకుండా ఈ తల్లికి వందనం పథకం రెండో విడత డబ్బులు ఎవరికి వస్తాయో, ఒకవేళ మీకు స్టేటస్లో డబ్బులు పడకపోయినా ఆ తర్వాత ఏం చేయాలో పూర్తి సమాచారాన్ని ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తల్లికి వందనం పథకం రెండో విడత డబ్బులు అనేవి ఈ రోజు సాయంత్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయా తల్లుల అకౌంట్లో డిపాజిట్ చేయడం మొదలుపెట్టింది. ఎవరైతే మొదటి విడత డబ్బులు పడలేదో వాళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ని రైజ్ చేశారు. ఈ గ్రీవెన్స్ రైజ్ చేసినటువంటి వాళ్ళకి రిమార్క్స్లో ఎలిజిబుల్ అండ్ టు బి పెయిడ్ అని ఉన్న వాళ్ళకి అమౌంట్ నిన్నటి నుంచి క్రెడిట్ అవ్వడం మొదలైంది. అంటే నిన్నటి నుంచి అమౌంట్ అనేది జమ అవ్వటం మొదలైంది. ఎవరికి? రిమార్క్స్లో ఎలిజిబుల్ అండ్ టు బి పెయిడ్ అన్న వాళ్ళకి. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎన్పిసిఐ ఇన్యాక్టివ్గా ఉన్నటి వాళ్ళకి నిన్న కూడా పేమెంట్ అనేది పడలేదు. వాళ్ళకి ఏం జరిగిందంటే కారణం ఏంటంటే ఎన్పిసిఐ అనేది ఇన్యాక్టివ్గా ఉండటం. ఈ కారణం వల్ల పేమెంట్ ఫెయిల్ అనేది చూపించింది. అయితే ఇప్పుడు పేమెంట్ని ప్రాసెస్ చేస్తున్నారు ప్రభుత్వం. ఈ పేమెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. గ్రాడ్యువల్గా 1 by 1 తల్లుల అకౌంట్లో అమౌంట్ అనేది డిపాజిట్ అవుతుంది. అంటే మీరు ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఎవరికైతే ఈ రిమార్క్లో ఎలిజిబుల్ అండ్ టు బి పెయిడ్ అనేటటువంటి ఆ స్టేటస్ చూపించిందో వాళ్ళకి ఇప్పటికే అమౌంట్ అనేది డిపాజిట్ అయిపోయింది. ఒకవేళ అమౌంట్ ఇంకా డిపాజిట్ కాకపోతే ఇవాళ రేపట్లో అమౌంట్ అనేది డిపాజిట్ అయిపోతుంది. మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఇక రెండో వర్గం వాళ్ళు ఎవరంటే ఎన్పిసిఐ ఇన్యాక్టివ్గా ఉండటం వల్ల పేమెంట్ ఫెయిల్ అని చూపించిన వాళ్ళకి